ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మీ యొక్క గమ్యస్థానాలు మీరు చేర్చబడ్డారా? ఈరోజంతా కూడా మీ ప్రయాణాలు కావచ్చు, మీ పనులు కావచ్చు, మీరు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్లో కావచ్చు, దేవుని యొక్క సహాయం ఉండుట వలనే ఈరోజంతను కూడా సజావుగా సాగింది. ఎంతో మంది ఈ రాత్రి కాలంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి మనం అందరము కూడా దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు ఈ విధంగా మనల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టాడు. అందును బట్టి మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఈరోజు రాత్రి కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ వచనము, Psalms 128 verse 1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క త్రోవలలో నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ ఎవరట? ధన్యులట. హల్లెలూయా. ఈ యొక్క 128వ కీర్తన రాసింది ఎవరనేది స్పెసిఫిక్ గా తెలియనప్పటికీ ఇది యాత్రా కీర్తన అని రాయబడ్డది. యాత్రా కీర్తన అనగానే ఏదో ఊరికి పోయేటప్పుడు పాడుకునే కీర్తన కాదు, కానీ మన ఈ లోక సంచారములో, ఈ లోకంలో జీవిస్తున్న లేదా ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవాల్సిన లేదా రోజు కూడా పాడుకోవాల్సిన కీర్తన అండి. హల్లెలూయా. దేవుడు అంటున్నారు, నా యందు భయభక్తులు కలిగి ఉండి నా త్రోవలలో మీరు నడిచినట్లయితే మీరెవరట? ధన్యులు. చాలాసార్లు భయభక్తులు అనగానే ఆయన చూసి భయపడిపోయి వణికిపోవడం కాదు. భయము అనగా అక్కడ ఇంగ్లీష్లో అయితే రాయబడి ఉంటుంది రెవరెన్షియల్ ఫియర్, అంటే గౌరవము అని అర్థం. చాలా మందికి దేవుడు అంటే భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. రెండు ఉండడం చాలా కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది కొంతమందిలో. భయం అంటే అయ్యో ఈరోజు పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకోకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయిపోద్దేమో, ఆ దేవుడు ఏదన్నా చేసేస్తాడేమో, ఈ పని నాకు సఫలం చేయడేమో, ఇటువంటి రకమైన భయం ఒకటి ఉంటుంది. భక్తి ఏంటంటే కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? వారం వారం ప్రార్థనలు చేస్తారు, వారికి వచ్చిన ధనంలో నుంచి కొంచెం దేవునికి ఇస్తారు, మంచిగా వాక్యం చదువుతారు, భక్తి బాగానే చేస్తారు, కానీ వాళ్ళలో ఏం ఉండదట? భయం అనేది కోశ మాత్రం కూడా ఉండదు. ఇష్టానుసారంగా జీవిస్తారు, పాపం చేస్తారు, వాళ్ళ తోచింది వాళ్ళకి ఏదనిపిస్తుంది చేస్తారు, మళ్ళా ఏమీ తెలియనట్టు వచ్చి దేవుని సన్నిధిలో ప్రభువా అని అంటారు. ఇది కాదు. భయభక్తులు, గౌరవం కలిగి ఉండాలి. ఎలా మనం దీన్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అంటే, యోసేపు ఏం చేశాడు? పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ భార్య యోసేపుని ప్రేరేపించినప్పుడు యోసేపు ఏమన్నాడు? నా దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు. అది గౌరవం, భయం, భక్తి ఏదైనా అనుకోండి, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది భయపడతారు, అట్లనే వాళ్ళు ఏం రాక్షసులు కాదు కదా. ఎందుకు భయపడతారంటే, అమ్మో తప్పు చేస్తే మా తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో, చదువుకోకపోతే మా తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో అని ఒక భయం, ఒక గౌరవం. ఈరోజు అది కలిగి ఉండాల. అది కలిగి ఉంటే మీరెవరు? ధన్యులు అని సెలవిస్తున్నారు. అది కలిగి ఉంటూ ఆయన మార్గంలో నడవాలి. ఆయనకు ఒక మార్గం ఉంటుందండి, మాకు చూపిస్తే మేము వెళ్తాం, ఆ మార్గంలోనే మేము రోజు వెళ్తాం అంటే అది కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడమే ఆయన యొక్క మార్గం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన మార్గం, ఆయన తెలుసుకొని ఆయన ప్రకారం జీవించడమే గొప్ప మార్గం. హల్లెలూయా. అయితే ఈ ధన్యత అంటే ఏంటండి? ధన్యులు ధన్యులు అంటున్నాడు కదా కీర్తనకారుడు. ఇక్కడ ధన్యత అంటే ఏంటి? ఎటువంటి ధన్యత అంటే, అక్కడ కింద వచనాల్లో మనం చూస్తే 3 ధన్యతలు రాయబడ్డాయి. ఒకటి ఫస్ట్ది ఏంటంటే, నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావట? అనుభవిస్తావు. చాలా మంది లోకంలో సంపాదిస్తున్నారండి, సంపాదించట్లేదు అనట్లే. కోట్లు కోట్లు సంపాదించేవారు, లాక్స్ ఆఫ్ రూపీస్ని సంపాదించేవారు అనేక మంది మన భారతదేశంలో వరల్డ్ వైడ్గా ఉన్నారు. కానీ దాన్ని అనుభవిస్తున్నారా? అది ఇంపార్టెంట్.
ఈ రోజున చాలా మంది ధనం సంపాదిస్తున్నారు, కానీ ఆ ధనం ఎక్కడ పడిపోతున్నట్టుందట, చిల్లుల సంచులు వేస్తే ఎట్లా ఉంటది, పైనుంచి ఇంత వేస్తాం, కింద నుంచి తెలియకుండానే పోతూ ఉంటాయి. అది అనారోగ్య సమస్యలు కావచ్చు, అది అప్పులు కావచ్చు, అది ఇంకేదైనా ఏ రకంగానైనా మన ధనం మనం అనుభవించకుండా మన దగ్గర నిలవకుండా వెళ్ళిపోతుంది కదా అది. సో దేవుడు అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, ధన్యుడు. ఏ విషయంలో? నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించే విషయంలో. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాడు, నీ పిల్లలతోనే నీ కుటుంబంతోనే హాయిగా ఆనందంగా ఉంటావట. హల్లెలూయా. మరి ఎంతమంది ఉంటున్నారు? కొంతమంది ధనం సంపాదిస్తున్నారు, సేవ్ కూడా చేస్తున్నారు, మేబీ చేస్తూ ఉండొచ్చు. అయితే వాళ్ళు మాత్రం ఎలా ఉంటున్నారట, ఎవరు లేని అనాథలుగా. కొంతమంది అంటుంటారండి, ఏమనంటే లోన్లీగా ఉన్నానండి, ఏం అర్థం కావట్లేదు, కావాల్సిన ధనం ఉంది, కావాల్సిన ఫుడ్ ఉంది, ఏది తినాలంటే అది తినొచ్చు, కానీ ఏదో హృదయంలో తెలియని ఏంటట బాధ. ఈరోజు నీకు అలా ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? ఎస్, దేవుని దగ్గరికి రా. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో ఉన్నాడు. నీవు అప్పుడు అందరూ కలిగిన వ్యక్తిగా నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ భార్యతో లేదా భర్తతో ఆనందించగలుగుతావు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట జాబ్ చేస్తూ మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారండి. ఈ రోజున అటువంటి స్థితి విశ్వాసమైన మనకు లేదు. హల్లెలూయా. అయితే మూడోదిగా మనం చూస్తే నీ యొక్క ఆయుష్ ఎలా ఉంటుందట, దీర్ఘాయుషుగా ఉంటుంది. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ పిల్లల పిల్లల్ని నువ్వు ఏం చేస్తావు, చూస్తావు. హల్లెలూయా. నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే అంటే నీకు అంత ఆయుష్ వస్తుంది. ఈ మధ్యకాలంలో 60-70 రాగానే అన్ని అటాక్ అయిపోయి అందరూ కూడా చనిపోయే స్థితిలో ఉంటున్నారు. వారు బీపీలో, షుగర్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు గొప్ప కార్యాలు నేను చేస్తాను. నీ పిల్లలతో నువ్వు ఆనందంగా ఉంటావు, నీ చేతిలో కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు సంపూర్ణమైన ఆయుష్ను పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు ఈ లోకపు యాత్రలో ఎలా ఆనందంగా జీవించాలో, ఎలా సంతోషంగా జీవించాలో, ఏ విధంగా ఉంటే మన జీవితాలు ఈ లోకంలో ఒక పీస్ఫుల్ లైఫ్ను మనం కలిగి ఉంటామో అనే విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో మనం అందరం నడిచేవారిగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృపామయుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఇంతవరకు కూడా వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీ అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అవును ప్రభువా, మీ యొక్క మార్గంలో మీ నడిచిన వ్యక్తులుగా ఉన్నట్లయితే మేము ధన్యులమని, ఈ లోకపు యాత్రను తండ్రి చాలా క్షేమంగాను చాలా సురక్షితంగాను అయా ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి లోటు లేకుండా మేము జీవించగలమని అయ్యా మాతో మాట్లాడారు. ఈ విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఫలింపచేయండి, వారి జీవితంలో నెరవేర్చమని ఈ సమయంలో నాయన బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మేము ప్రత్యేకంగా తండ్రి ప్రియ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో ఉన్నారని తెలియజేశారో వారందరిని బట్టి పేరు పేరున తండ్రి ఈ సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి మొరబెడుతున్నాం తండ్రి. అయా అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన దేవుడవు నాయన. ఎస్లా మేము మొరబెడుతున్నాగా అర్రి కాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ సమూహములన్నిటినీ యేసు నామంలో లయపరచండి. అయా బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి డిప్రెషన్ సమస్య నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డల్లో ఉన్న ఆ మానసిక వేదన నుంచి విడుదల దయచేయమని అయా బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పుల్లో ఉన్నారో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా వారి అప్పులన్నిటినీ కూడా కొట్టివేయమని అడుగుతున్నాం. ఆర్థికంగా వారందరూ కూడా బలపరచబడడానికి సహాయం దయచేయండి. అయా మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అయా వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించుటకు కృపా సహాయం దయచేయండి. అయా వారికి లోటుపాట్లన్నిటిని తొలగించి వారు చేస్తున్న ఆ ఉద్యోగ వ్యాపార పరిచర్యలను తండ్రి
నూరంతలుగా ఫలించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా నాయన అయా, ఎవరైతే తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు గొడవలతో ఉన్నారో కృప దయచేయండి తండ్రి. వారిద్దరి మధ్య ఉన్న ఆ డిస్టర్బెన్స్ ని తీసివేయండి. ప్రేమతో, అయా సమాధానంతో, అనురాగంతో జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలకు కూడా మారు మనసు దయచేయండి. యవన బిడ్డల తండ్రి తల్లిదండ్రులకు లోబడకుండా, మీకు లోబడకుండా ఈ లోకంలో భవిష్యత్ జీవిస్తున్నారేమో వారందరికీ నీ తండ్రి మారు మనసు దయచేయండి నాయన. అయా చిన్న బిడ్డలకు మీరు తోడైండండి. వృద్ధులకు మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా ఈ సమయంలో బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్లు వారికి దయచేయండి. ఎంతో మంది తండ్రి అయా గర్భఫలం కోసం అడుగుతున్నారు నాయన. వారి గర్భాన్ని తండ్రి తాకండి, మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి తండ్రి. అయా సంతానమును దయచేయమని అడుగుతున్నాం. వివాహాల విషయాల్లో కూడా మీ కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా మా భారతదేశాన్ని కూడా తండ్రి దీవించండి. దేశ సైనికులను, దేశంలో ఉంటున్న ప్రజలను, సైనికుల యొక్క కుటుంబాలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా అదే విధంగా ప్రభువా, ఈ రాత్రి కాలంలో తండ్రి ఇంకా చెప్పుకోలేని బాధలతో, దుఃఖముతో, కలవరముతో ఎంతమంది అవుతున్నారు వారందరినీ కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. వాటన్నిటిలో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాల విషయంలో కూడా కృప దయచేయండి తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారేమో, ప్రయత్నాలను సఫలపరచండి అయా. వారి వీసా ఇంటర్వ్యూస్ లోను, పాస్పోర్ట్స్ విషయంలోను, ఇమిగ్రేషన్ లోను ఎటువంటి తండ్రి ప్రాబ్లమ్స్ లేకుండా వారు ముందుకు సాగే కృప దయచేయండి. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా తండ్రి సేద తీరబోతున్నాం నాయన. అయ్యా మా అందరికి మంచి నిద్ర దయచేయండి ప్రభువా. అయ్యా నైట్ టైంలో ప్రయాణిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, పనులు చేసుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా కోర్టు కేసులను కొట్టివేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఈ రాత్రిన ప్రభువా అయా ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ దొంగది, ఏ ఆలోచన తండ్రి మా గృహము చుట్టూకి రాకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహం చుట్టూ దయచేయండి. అయ్యా మా అందరికి తండ్రి కంటి నిండా నెమ్మదికరమైన నిద్రను దయచేయమని, కృప దయచేయమని రాత్రిన ప్రభు. ఇంకా ఏ కలవరంతో బిడ్డలు ఏ భయంతో ఉన్నారో ఆ భయాల నుంచి, ఆ కలవరాల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల ప్రార్థన మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థనను షేర్ చేయండి. వారు కూడా ఈ మాటల ద్వారా మార్చబడతారు, బ్లెస్ అవుతారు. కనుక మీరు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.